మనిషి అనేవాడు ఎంత జ్ఞాని అయినప్పటికీ, ఎంత డబ్బున్నవాడైనప్పటికీ, ఎంత బలవంతుడైన వ్యక్తి అయినప్పటికీ, మరి ఏ విషయంలో కూడా అసలు అతిశయించకూడదు. దేవునికి మించి ఊహించుకోకూడదు అన్నమాట. మనల్ని మనం ఏ విషయంలో కూడా ఊహించుకోకూడదు. అసలు దేవుని కన్నా గొప్పవాడిని నేనని ఏ విషయంలో కూడా అనుకోకూడదు ఒక మనిషి అనేవాడు. అనుకున్నట్లయితే దేవుడు వెంటనే మనల్ని జీరో చేస్తారు. మరి లూసిఫర్ అనేటటువంటి దేవదూత ప్రధాన దేవదూతగా ఉండేది దేవుని దగ్గర పరలోకంలో ఒకప్పుడు. అది గర్వించి ఒకసారి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళి మరి దాన్ని ఆక్రమిద్దామని, దేవుని కన్నా పైకి మరి ఆయనతో సమానంగా చేసుకుందామని ఊహ జస్ట్ ఆలోచన వచ్చింది. వెంటనే దేవునికి తెలిసిపోతుంది కదా ఆ విషయం. దాన్ని నరకానికి, పాతాళలోకానికి నెట్టివేశారు. దానితో పాటు అలా ఊహిస్తున్నటువంటి కొన్ని దాని అనుచరులైనటువంటి దేవదూతలను కూడా పడవేశారు. అలాంటిది నువ్వు నేను అంటే మనుషులు మనం ఎంత మాత్రం అయిన వాళ్ళం. అయితే మరి 1 Corinthians chapter 1 30 and 31లో దేవుడు ఇలా చెప్పారు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అది దానికన్నా ఇంపార్టెంట్ వినండి. అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలెను. అతిశయం అనేది మనలోకి వచ్చిందంటే దేవుని నేను కలిగి ఉన్నాననే అతిశయం తప్ప వేరే ఏ రకమైన అతిశయం మనలో ఉండకూడదని వాక్యం చెప్పుచున్నది. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను. అది నేర్చుకోవాలి మనం.